నమస్కారం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఉద్యోగుల సమస్యలు హామీ గురించి కొన్ని అయితే వివరాలు తెలుసుకుందామండి. ఈ వీడియోలో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, ఏ వివరాలు అయితే తెలుసుకున్నట్టు ఎక్కడ కానీ దాకా చూడడం ద్వారా అర్థమవుతుందండి. అలాగే తప్పనిసరిగా ఒక ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ రీచ్ అవుతాయి. గత ప్రభుత్వం ఉద్యోగ సమస్యల ఇచ్చి కూడా ఏ పరిష్కరించకుండా అణిచివేత ఒత్తిడి ఇచ్చింది. అంతేకాదు ఉద్యోగులను ప్రజలను వేరు చేసి జీతాలు ఇస్తారని దుష్ప్రచారం అయితే రేపింది. ఆ ప్రతిపక్ష పాలకులు ఉద్యోగుల అన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకి కూడా 4 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి నెల జీతాలను 1వ తారీఖు చెల్లించడం అభినందనీయమైనది. అయితే ఇప్పటికీ ఇంకా చాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాకపోవడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. జనవరితో కలిపి 4 డిఏలు అయితే పెండింగ్ లో ఉన్నాయి. వాటి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తూ ఉన్నాం. అదే విధంగా ట్రెజరీలో ఆమోదం పొంది 2 పైగా ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న జీపీఎఫ్ అలాగే పిఆర్ బకాయిలు తదితర బిల్లులను చెల్లించాల్సి ఉంది. పెండింగ్ లో ఉన్న 3 డిఏలతో పాటుగా ఇకపై డిఏ సకాలంలో ప్రకటించి మేనిఫెస్టో హామీలకు లేకపోతూ ఉన్నాయి. సో మరోవైపు ఉద్యోగుల సమస్యలే కానట్టుగా ప్రభుత్వాలకు ప్రజలు కాదంటూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఉద్యోగుల సేవలను తక్కువ చేసి చూపించడం, సుదీర్ఘకాల అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఊసే ఎత్తకుండా వాటి పరిష్కారం పట్ల నేటికి ఉలుకు పలుకు లేదు. నిత్యావసర ధరలు పెరిగిన ధర్మిల ఇలా అయితే డిఎల్ 4 ఇవ్వకుండా ప్రభుత్వం ఇంకా కాలయాపన అయితే చేయడం కాదండి ఉద్యోగులు వాపోతున్నారండి. ఇక ఉద్యోగులు అంటేనే చులకన భావన అయితే నెలకొందండి. కొన్నాళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో ఉద్యోగుల ఉపాధ్యాయులు అంటేనే జీతాలు సకాలంలో రావని సమాజంలో చులకన భావన ఏర్పడింది. సో రుణాలు పొందలేని దీన పరిస్థితిలో వారి పిల్లల సంబరాలు అయితే ఏం లేవు. సొంతంగా ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. పోయింది, పరువు పోయింది. ఇటు కుటుంబం సమాజం ఉద్యోగం తక్కువ చూడడానికి ముమ్మాటికి ఈ ప్రభుత్వం దుష్ప్రచారణాలే కారణమైతే అంటున్నారు. అయితే యథార్థాన్ని పరిశీలించండి. సేవ చేస్తామనే పేరుతో ప్రతినిధులు అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది? సో వారి జీతభత్యాలు, అలవెన్స్లు, పెన్షన్లు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతారు. ప్రతి ప్రజాప్రతినిధి ఇది నిజం కాదా? ఉద్యోగుల సేవలు, ప్రజాప్రతినిధుల సేవలు ఒక ప్రత్యేక సంస్థతో అంచనా వేయిస్తామా? ఎవరిది సేవ, ఎవరిది త్యాగం? ధనం ఎవరికి పోతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రజల్లో బలిదానం చేసేది ఎవరని? సో ఇది న్యాయమా, ధర్మం అని అయితే అడుగుతూ ఉన్నారు ఉద్యోగులు. ఇక జీతాలు, డిఏలకు బడ్జెట్ లేవనైతే ప్రభుత్వం అంటోంది. సో ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే, ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన జీతాలు, డిఏ పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చేసరికి బడ్జెట్ లేదనడం ఎంతవరకు సబబు? ఇలా తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదు. వాస్తవాలు గుర్తించి ప్రజలకు న్యాయమైన సమస్య వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగాలు పాలకుల పదవి కోసమో మరే దానికోసమో బానిసలుగా అయితే ఇలా ఉంచుకోకూడదు. ఇక ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న పాలకుల తాకట్టు తీరుతో ఒక్కొక్కగా కోల్పోతూ ఉన్నారు. చివరికి ఉద్యోగులు జీవితకాలం పొదుపు చేసుకున్న డబ్బులు నిత్యావసరాల కోసం, కష్టాల్లో దానికోసం, ఆడపిల్లల పెళ్లి కోసం అక్కడికి వస్తాయని అయితే ఆశలు పెట్టుకున్న బిల్లులు కూడా మంజూరు చేయడం లేదు. గత ప్రభుత్వం దుర్మార్గంగా అయితే వ్యవహరించింది. నేడు కూడా విడుదల కావడం లేదు. ప్రభుత్వం వెంటనే డిఏల విడుదల కోసం ప్రకటన జారీ చేయాలి. పెండింగ్ బిల్లుల విడుదల చేయాలి. సిపిఎస్ రద్దు చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. ఉద్యోగ సంఘాలు మొద్దు నిద్ర వీడి ప్రభుత్వాలను నిలదీయాలి. ఇవి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు మాత్రమే కాదు, ప్రభుత్వ ప్రజల సమస్యల పరిష్కారానికి గుండెకాయ లాంటి ఉద్యోగుల పాలనా వ్యవస్థకు సమస్యలు వస్తే ఆ సమాజం కూడా సమస్యలో ఉండిపోతుందని అయితే గ్రహించాలి. ప్రభుత్వం విధానాల అమల్లో, పాలనలో వేగంగా పారదర్శకత అందించిన ప్రభుత్వాలకు పేరు ప్రతిష్టలు తెచ్చే ఉద్యోగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఉద్యోగుల వృత్తి నిబంధత, పాలకుల చిత్తశుద్ధి, పారదర్శకత, పాలితుల ప్రశ్నించే స్వేచ్ఛను బాధ్యతతో కూడిన హక్కుగా అయితే అందరూ భావించి సో ఈ విధంగా ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలే ప్రశ్నించైతే కోరుతున్నారు. ఇదే టాపిక్. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేయండి. తోటి ఎంప్లాయీ మిత్రులతో అయితే వీడియో షేర్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.